పోలీసులు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అసలు ఎంత కఠిన హృదయంతో ఉంటారు వీళ్ళు, అసలు మానవత్వం ఉంటుందా వీళ్ళకి అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ మేము కూడా మనుషులమే, మనసున్న మనుషులమే, ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి చెలించిపోతాము అని నిరూపించుకుంటున్నారు కొంతమంది ఖాకీలో. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మార్కెట్ యార్డులో పంటంతా కూడా అట్లా ఉండిపోయింది. అటు కొనుగోలు జరగక, గోదాములు లేక, లారీలు లేక, ఇలా చాలా రకాల కారణాల వల్ల పండించిన పంటంతా అట్లా మార్కెట్ యార్డులోనే ఉండిపోయింది. దానికి తోడు అకాల వర్షాలు, వారంలో 2 సార్లు అకాల వర్షాలు. ఇంకా తడిసిపోయిన పంటని ఒక కుటుంబం అక్కడి నుంచి తేమ ఉండిపోతుంది కదా, సో ఇంకా తేమ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా ధర తగ్గించేస్తారు. కాబట్టి ఆ పంటని ఆరబెట్టుకుంటున్నారు. కుటుంబం అంత ధాన్యాన్ని కష్టపడి వేరే చోటు తీసుకొని ఆరబెడుతుంటే ఆ కష్టం అంతా కూడా చూడలేక అక్కడే ఉన్న ఎస్ఐ సద్దాం అండ్ ఆయన టీం అందరూ కూడా యూనిఫామ్ వేసుకున్నా సరే మళ్ళీ బుట్టలు పట్టుకొని ఆ బుట్టలలో ధాన్యం నింపుకొని ఇంకో చోటు తరలించి వాటిని ఆరబెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ బుట్టలలో ఎత్తుకొని చేస్తుంటే చూసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. అరే, పోలీస్ యూనిఫామ్లో ఉన్నా కూడా వీళ్ళు ఎంత డౌన్ టు ఎడుతున్నారు, కుటుంబానికి ఎంత మంచిగా సాయం చేస్తున్నారు, శభాష్ పోలీస్ అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. మీకేమనిపిస్తోంది ఈ వీడియో చూసిన తర్వాత?